గుండెను ఒక్కసారన్నదాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్నదాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే. సాగు అంచుల కళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని ఉన్నదే. మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే, తెలుసుకోవాలని ఉన్నదే. మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే. బుక్కు గుండెను ఒక్కసారన్నదాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. కరువుతో పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో. ఆనాడు సుక్క నీరు లేక బీడువాడి నేల నోరు తెరుసుకున్నదో. ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక ఊరిడిసి వలసలయ్యో. ఆనాడు ఆకలి చావులు ఆత్మ బలిదానాలతో తెల్లవారెనయ్యో. ఎండిన బతుకుల ఎదలు చూసి కుండె చెరువై కల్లెర్ర చేసిన యోధుణ్ణి కలుసుకోవాలని. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా వేల్పూర్ మండలంలో ఇవాళ మా పెద్దసారి కేసీఆర్ గారి బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది. మా వేల్పూర్ మండలంలో 18 విలేజ్ నుంచి భారీ ఎత్తున ఇక్కడ వచ్చి సారు కలకాలం జీవించు మా వేల్పూర్ మండల ప్రజల తరఫున కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే కేసీఆర్ మా వేల్పూర్ మండల ప్రజలు మా అందరి ఆయుష్ అందరి దీవెనలతో ఇంకా చాలా రోజులు సుఖంగా ఉండి మా సేవలు అందియాలని మా వేల్పూర్ మండల ప్రజలు కోరుకుంటున్నారు. అలాగనే సార్ మీరు లేని లోటు కూడా మా స్పష్టంగా ఏర్పడుతుంది. రైతులకు రైతు బంద్ అయిపోయింది. అలాగే యూరియా చల్లుకుందామంటే యాపులు తీసుకొచ్చి ప్రజలను రోడ్ల మీద పడేసారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పేరు చెప్పి ఆ ఉసుక లేకుండా ఉన్న ఊర్లకు ఇసుక లేకుండా కూడా ఇబ్బంది చేస్తున్నారు సార్. మీరు రానున్న రోజులలో మీరు చల్లగా ఉండి మా రానున్న రోజులలో తెలంగాణ యావత్ ప్రజలందరికీ మంచి పథకాలు ఇచ్చి మంచిగా ఉండాలని మా వేల్పూర్ మండల ప్రజల తరఫున కోరుకుంటున్నాం సార్. మా వేల్పూర్ మండల ప్రజలు కూడా మీరు చాలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం సార్. జై తెలంగాణ. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన గొప్ప మహానుభావులు మరి కేసీఆర్ గారి జన్మదినాన్ని సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు జన్మదినాన్ని చేసుకుంటున్నాము. వారికి మా వేల్పూర్ మండల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి కేసీఆర్ గారు మరి ఎన్ని పథకాలు తెలంగాణ సహకారం చేసిన తర్వాత ప్రజలకు ఎన్నో వినూతనమైన పథకాలను చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు అతను లేని లోటు తీర్చుకోలేకపోతున్నాం మేము. అతని సాధించిన గొప్ప విజయాన్ని తెలంగాణ సాకారం చేయడం అంటే చాలా గొప్ప విషయం. మరి సాకారం చేసిన తర్వాత కూడా గ్రామానికి ఏది కావాలా తను పర్యటన చేసి ఎక్కడ ఏం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను తీసుకొచ్చాడు. ఆ పథకాలన్నిటినీ గుర్తు చేసుకొని ఈరోజు ప్రజలు ఎలా గుర్తు చేసుకుంటున్నారంటే మరి మేము ఎట్లయిపోతున్నాము అనే బాధతో ఉన్నారు. మరి కేసీఆర్ గారికి ఈ శుభ సందర్భాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ రానున్న కాలంలో ముఖ్యమంత్రిగా వస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ మరి ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.